టర్న్ చేయాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్ చెప్పండి. నేను బాగున్నాను. ఈరోజు సింపుల్గా అండ్ గ్రాండ్గా కనిపించే ఒక హెయిర్ స్టైల్ చూపిస్తామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఎవరైనా ఛానల్ ఇప్పుడే కొద్దిగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వరకు చూడండి. అండ్ ప్రీవియస్ కూడా నేను చాలా మంచి మంచి వీడియోస్ క్విక్గా అండ్ ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్స్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఏదో హడావిడిగా బాగా హెవీగా టైట్గా హెయిర్స్ తోటి చాలా క్లిప్స్ తోటి అండ్ ఇట్లా హెవీగా ఎవరి వాళ్ళే సింపుల్గా వేసుకునే హెయిర్ స్టైల్ అండ్ అట్ ద సేమ్ టైం మంచిగా కనిపించేలాగా తక్కువ టైంలో వేసుకునే హెయిర్ స్టైల్స్ను నేను చేస్తున్నా. సో ప్రీవియస్ కూడా చాలా వీడియోస్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఈ త్రీ క్లిప్స్ తోటి మంచిగా కనిపించేలాగా ఈరోజు హెయిర్ స్టైల్ వేద్దామని స్టార్ట్ చేశాను. ఈరోజు హెయిర్ స్టైల్ వేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా అనిపిస్తుంది. ఈ హెయిర్ స్టైల్ వేసుకున్నాక ఫ్లవర్స్ కూడా పెట్టుకునే అవసరం లేదు, అంత బాగా అనిపిస్తుంది. నేనైతే నా దగ్గర ఉన్న ఈ క్లిప్స్ తోటి అయితే నేను సెట్ చేసుకుంటాను. మీ దగ్గర కొంచెం స్టోన్స్ ఉండి చిన్న క్లిప్స్ ఉండే కదా, ఇంకా ఇక్కడ క్లిప్స్ పైన ఫ్లవర్ లాగా వచ్చి అలాంటి క్లిప్స్ పెట్టుకుంటే మాత్రం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఎక్కువ చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుందని ఇదైతే స్టార్ట్ చేశాను. ఫ్రంట్ సైడు ఇట్లా సైడ్ పాపడ తీసి త్రీ స్టెప్స్లో ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది హెయిర్ స్టైల్ అయితే. ఇక్కడ నుండి కొన్ని హెయిర్స్ తీసుకొని అండ్ కొంచెం ఫ్రంట్కి వచ్చేటట్టు హెయిర్స్ వదిలిపెట్టి ఈ సైడ్ తీసిన హెయిర్స్ని ఇలా రబ్బర్ బ్యాండ్ తోటి కట్ చేస్తాను. ఇలా చేసుకున్న తర్వాత ఇట్లా టర్న్ చేయాలి. ప్రీవియస్గా చాలా వీడియోస్లో చూపించిన ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుండి కొన్ని హెయిర్స్ తీసుకోవాలి. మరి ఇట్లా టైట్గా కాకుండా కొంచెం లూజ్గా, మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా హెయిర్స్ తీసుకొని హెయిర్స్ని కొడతారు.
కొంచెం నెమ్మదిగా వేసుకోవాలి, లేకపోతే బాగా చిక్కులు అయ్యే అవకాశం ఉంటుంది. సో 2 స్టెప్స్ అయిపోయినాయి. ఈ త్రీ స్టెప్స్, థర్డ్ స్టెప్ 3 స్టెప్స్లో ఉంటుంది హెయిర్ స్టైల్ అని చెప్పాను కదా. ఇది లాస్ట్ వన్. ఇట్లా లేయర్ తీసుకొని లాస్ట్గా ఒకటి ట్రై చేసుకోండి. ఇట్లా 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత ఆ 3 స్టెప్స్ పైన ఈ క్లిప్స్ తోటి సెట్ చేసుకున్నా. ఓకే, వైట్ అండ్ బ్రౌన్, లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి. వీడియోలో అయితే ఇట్లా అనిపిస్తానే. జుట్టు బాగా వాల్యూమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే సూపర్గా అనిపిస్తుంది. కొంచెం అలా కొద్దిగా ఉన్న జుట్టు వాళ్ళకంటే కొంచెం మంచిగా జుట్టు చిన్నగా ఉన్నా కానీ వాల్యూమ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే ఈ హెయిర్ స్టైల్ సూపర్గా అనిపిస్తుంది. ఇంకా మంచి క్లిప్స్, కొంచెం స్టోన్స్ అండ్ ఫ్లవర్ లాగా వస్తాయి కదా, క్లిప్స్ పైన ఫ్లవర్స్ లాగా వస్తాయి, అవి పెట్టుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. నా దగ్గర ఉన్న వాటితోనే నేను సెట్ చేశాను. మీరు ట్రై చేసినప్పుడు మంచి క్లిప్స్ తోటి చిన్న చిన్న ప్లక్కర్స్ అయినా సరే మంచి గ్రాండ్గా వాటిని అండ్ కలర్ఫుల్గా మనం వేసుకున్న అవుట్ఫిట్కి మ్యాచ్ చేయాలి, లేకపోతే కాంట్రాస్ట్ కలర్లో ఉన్నవైనా పెట్టుకొని చాలా బాగుంటుంది. నేనైతే నా దగ్గర ఉన్న వాటితో చూపించాను. అండ్ ఇంకా ఇవి ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం ఫ్లవర్స్ పెట్టుకొని అవసరం లేదు, ఓన్లీ 1 రోజ్ అట్లా పెట్టుకోవచ్చు, లేదంటే అలానన్నా బాగుంటుంది. ఇలా అయితే ఈరోజు నేను హెయిర్ స్టైల్ వేసుకున్నా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేయండి. నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా ఇదొకటి హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడు కొత్త వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఇప్పుడు లైక్ చేసి వీడియోని వరకు చూడండి. ఎప్పుడు వేసుకునే హెయిర్ స్టైల్ స్టెప్ చుట్టూ తిరగబరచడం అంటాం కదా, ఆ హెయిర్ స్టైల్ని 3 పాయలతో వేస్తాం. ఇప్పుడు 2 పాయలతోటి అట్లానే స్టెప్ బై స్టెప్ వేసుకొని సిమిలర్గా స్టెప్ చుట్లానే ఉంటుంది, బట్ అలానే కనిపిస్తుంది కానీ తిరగబరచడం ఆ స్టెప్ చుట్టూ అది కాదు. అదేంటో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో వీడియోని లైక్ చేసి వీడియోని వరకు చూడండి. అండ్ ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంది, నాకు సూట్ అయిందా లేదా అనేది, అండ్ ఈజీ ఉందా లేదా అనేది కూడా నా కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పాప్కార్న్ నింపుకున్నా, సూపర్ ఉన్నది. కంకి నింపుకున్నా, టేస్ట్ ఉన్నది.
ఎప్పుడన్నా జలుబు, ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇట్లా ఎంపుకొని తింటా. కంకి సూపర్ ఉన్నది. సో ఈరోజు హెయిర్ స్టైల్ వచ్చేసి బ్యాక్ సైడ్ రెగ్యులర్ వేసుకునే మనం దిగబరిచారు అంటారు కదా స్టెప్ చుట్టూ, అలాంటివి కాకుండా ఆ స్టెప్ చుట్టూని కొంచెం డిఫరెంట్గా చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఇలా చిన్న 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 టిప్స్ యూజ్ చేసుకుంటూ రెగ్యులర్ వేసుకునే హెయిర్ స్టైల్ని కొంచెం డిఫరెంట్గా ఎట్ ది సేమ్ టైం ఈజీగా క్విక్గా వేసుకోవడమే, ఎలా వేసుకోవడమే చెప్దామని వీడియో స్టార్ట్ చేశాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్టెప్ జూట్కి అయితే 3 పాయలు తీస్తాను కదా. ఇప్పుడు 2 పాయలు తీసుకొని ఎట్లా వేసుకోవాలో చూపిస్తా, చూడండి. ఇలా ఇదొకటి ఎలా ఉన్నదో నాకు కామెంట్లో చెప్పండి. ఇట్లా జుట్టు అల్లకుండా 2 సైడ్స్ నుంచి హెయిర్స్ తీసుకొని 2 పాయలు తీసుకొని ఇట్లా సెట్ చేసుకుంటే జుట్టు అనేది అంటే కొంచెం న్యూ హెయిర్ స్టైల్ ట్రై చేసాము అనిపిస్తుంది. అది మనమే చేసుకుంటాం కాబట్టి ఆ తృప్తి వేరే ఉంటుంది. అండ్ ఇలా ఈజీగా వేసుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా ఈజీగా ఈరోజు వీడియోలో ఇలా ట్విస్ట్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్విస్ట్ చేసుకొని క్లిక్ క్లిప్తో సెట్ చేసుకోవాలి.
ఇట్లా ట్విస్ట్ చేసుకొని ఈ క్లిప్ తోటి సెట్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఇంకొక లేయర్ తీసుకొని ఇలా ట్విస్ట్ చేసుకొని లాస్ట్ వన్. ఇవి కూడా ఊడిపోకుండా క్లిప్ తోటి సెట్ చేసుకుంటాను. ఇట్లా హాఫ్ సైడ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ చేస్తా. ఇవి ఊడిపోకుండా పెట్టినాయి కాబట్టి ఇక్కడ పెట్టిన క్లిప్ లెఫ్ట్ సైడ్ అయిపోయినాయి. ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఇట్లా ట్విస్ట్ చేసుకుంటూ అవసరం లేదు, ట్విస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ట్విస్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఈ క్లిప్ ఫస్ట్ పెట్టుకున్నాను, మళ్ళీ తీసిన. ఎందుకంటే ఈ పిన్ తోటి నేను హెయిర్స్ ట్విస్ట్ చేసినవి పెడితే నాకు ఈజీ అనిపిస్తుంది, అందుకని తీసుకున్నా. కానీ అదే క్లిప్ తోటి లాస్ట్గా అన్నీ ఇట్లా ఇట్లా ఫోల్డ్ లాగా వేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ పిన్ తోటి పెడితే ఆగదు. కానీ పక్క పిన్నిస్ తోటి లాంటి పక్క పిన్నిస్ తోటి పెడితే మంచి స్ట్రాంగ్ ఉంటుంది. అట్లా ఫస్ట్ మాత్రం నాకు కంఫర్ట్ ఉండడానికి ఈ క్లిప్ తోటి ఇలా పెడతా ఉంటాను. లాస్ట్ వన్. ఇది దీంతో మన హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వేసుకోవడం ఈజీ, కానీ లుక్ మాత్రం బాగా అనిపిస్తుంది. దట్స్ ఇట్. హెయిర్స్ ఇట్లా ముందుకైనా వేసుకోవచ్చు, మొత్తం కంప్లీట్గా బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫ్రంట్ సైడ్కి 2 పార్టీషన్లా తీసుకొని ఇట్లా వదిలేసుకోవచ్చు.
ఇట్లా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా అయితే నా హెయిర్ స్టైల్ అనేది ఈరోజు కంప్లీట్ అయింది. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్రీవియస్ కూడా చాలా ఈజీగా మనమే ఓన్గా వేసుకునే హెయిర్ స్టైల్ చాలా చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేయండి. ఇలా ఈజీగా అండ్ మంచిగా కనిపించే హెయిర్ స్టైల్స్ మిస్ కావద్దంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీద వస్తుంది. మీరు ఫ్రీ ఉన్నప్పుడు నా వీడియోస్ మిస్ కాకుండా చూడవచ్చు. అండ్ మనం మంచి వీడియో మేము ఉంటాను. అంతవరకు బై, టేక్ కేర్.